టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ పరీక్ష ఆగస్టు 5వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈరోజు 6వ రోజు, అంటే టెట్ పరీక్షలు ప్రారంభమై 6వ రోజు. గత 5 రోజులుగా ఈ పరీక్ష రాసినటువంటి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు అనేక మంది నాకు ఫోనులు చేశారు. మెసేజెస్, వాట్సాప్ మెసేజెస్ ద్వారా కూడా తమ అభిప్రాయాలు తెలియచేశారు. ఈ అభిప్రాయాలను కనుక మనం పరిశీలించినట్లయితే టెట్ ప్రశ్న పత్రాలు చాలా కష్టంగా, చాలా క్లిష్టంగా, డిఫికల్ట్గా ఉన్నాయి అనేది వాళ్ళు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం. ముఖ్యంగా చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఈ 30 మార్కులు ఉంటాయి పేపర్ 1Aలో కానీ పేపర్ 2Aలో కానీ. ఈ ప్రశ్నలు పర్వాలేదు, మోడరేట్గా ఉన్నాయి అనేది అందరూ వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం. అట్లాగే ఇంగ్లీష్ పేపర్ 1Aలో ఇంగ్లీష్ 30 మార్కులకు ఉంటుంది, 2Aలో ఇంగ్లీష్ 30 మార్కులకు ఉంటుంది. అది కూడా పర్వాలేదు, చేయగలిగాం అనేది వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం. కానీ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే కంటెంట్కు సంబంధించి ప్రశ్నాపత్రాలు, అది ఏ సబ్జెక్ట్ అయినప్పటికీ చాలా డిఫికల్ట్గా ఉన్నాయి అనేది వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి అభిప్రాయం. ముఖ్యంగా మనం కంటెంట్ కనుక చూసినట్లయితే పేపర్ 2A మ్యాథమెటిక్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, బయలాజికల్ సైన్సెస్ కానీ 6వ తరగతి నుంచి 12వ తరగతి దాకా ఉన్నటువంటి పుస్తకాలు చదవాలి. అంటే సిలబస్ అంత ఉంది, అంటే 6వ తరగతి నుంచి 12th క్లాస్ దాకా. కానీ డిగ్రీ స్థాయి ప్రశ్నలు ఇచ్చారు. ప్రశ్నల స్థాయి డిగ్రీ స్థాయిలో ఉందనేది చాలామంది చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లాగే పేపర్ 1Aలో మ్యాథ్స్ కానీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కానీ అవి 4వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఇచ్చాడు. వాస్తవంగా పేపర్ 1Aలో 4వ తరగతి నుంచి 8వ తరగతి దాకా చాలు. ఎందుకంటే ప్రాథమిక విద్య లేక ప్రాథమిక పాఠశాలలు అంటే 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు మాత్రమే. వాస్తవంగా 9, 10 తరగతులు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ సిలబస్లో ఇచ్చారు. అక్కడ కూడా పేపర్ 1Aలో కూడా కొన్ని ప్రశ్నలు ఇంటర్మీడియట్ స్థాయిలో, అంటే ఆ సిలబస్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ స్థాయి ప్రశ్నలు ఇచ్చారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే తెలుగు 30 మార్కులకు ఉంటుంది, మన అందరికీ తెలుసు. ఈ తెలుగు కూడా మొదటి 2 రోజులు చాలా డిఫికల్ట్గా ఇచ్చారని చెప్పేసి ఈ టీచర్లు అందరూ కూడా వాపోతూ ఉన్నారు. మొత్తం మీద చూసినప్పుడు ఎక్కువ మంది ఇన్ సర్వీస్ టీచర్లు, ఎక్కువ మంది ఉపాధ్యాయులు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయం ఒక రకమైనటువంటి అసంతృప్తి, ఒక రకమైనటువంటి నిర్వేదం. ఈ వయసులో మాకు ఈ పరీక్షలు ఏంటి, అసలు ఈ ప్రశ్నాపత్రాలు ఏమిటి, ఇంత కష్టంగా ఇస్తున్నారు ఏమిటి అనేటటువంటి, అంటే సిలబస్ని దాటి డిగ్రీ స్థాయి ప్రశ్నలు ఇచ్చారంటే సిలబస్ని దాటే కదా అనేటటువంటి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అందుకని నేను భావించేది ఏంటంటే, ఇంతకుముందు చేసిన వీడియోలో కూడా చెప్పాను, మన ఉపాధ్యాయ సంఘాలు, అలాగే మనకున్న ఎమ్మెల్సీలు, ఎక్స్ఎమ్మెల్సీలు నాతో సహా స్పెషల్ టెట్ నోటిఫికేషన్ వచ్చేలోగానే మనం మంత్రి గారిని కానీ, విద్యామంత్రి గారిని కానీ, విద్యాశాఖ కార్యదర్శిగా శ్యామలరావు గారిని ఇచ్చారు కొత్తగా, ఆయన్ని కానీ, కమిషనర్ గారిని కానీ, వీళ్ళందరినీ కలిసి తప్పనిసరిగా మార్కులు, అంటే అర్హత మార్కులు కామన్గా 60 చేయండి. ఇది ఉపాధ్యాయులు కోరుతున్నటువంటిది. కామన్గా 60 మార్కులు చేయండి, అంటే 40%. 150 మార్కులు ప్రశ్నాపత్రం కాబట్టి 40+20 60 మార్కులు చేయండి. రెండోది, ఆఫ్లైన్లో కనుక పరీక్ష పెట్టినట్లయితే ఇన్ని రకాల ప్రశ్నాపత్రాలు ఉండవు. ఇప్పుడు 5వ తారీఖున ప్రశ్నాపత్రం వేరు, 6,000, 7,000, 8,000, 9,000, ఈరోజు ఉండే పేపర్ వేరు. అసలు ఒక ప్రశ్నాపత్రానికి ఇంకో ప్రశ్నాపత్రానికి సంబంధం లేదు. కొన్ని ప్రశ్నాపత్రాల్లో మ్యాథ్స్ చాలా ఈజీగా వస్తే, కొన్ని ప్రశ్నాపత్రాల్లో అసలు ఊహించలేనంత డిఫికల్ట్గా ఇచ్చారని చెప్పేసి ఈ పరీక్ష రాస్తున్న టీచర్లు చెప్పారు. అందుకని ప్రధానంగా ఈ 2 అంశాలు మరోసారి మనం ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయాలని నేను ఉపాధ్యాయ సంఘాలన్నింటినీ కూడా కోరుతున్నాను. ముఖ్యంగా లోకేష్ గారి యొక్క అపాయింట్మెంట్ సంపాదించి లోకేష్ గారిని కలిసి అన్ని సంఘాలు, అంటే ప్రధానమైన సంఘాలు చాలా ఉన్నాయి మనకు తెలుసు, ఈ సంఘాలన్నీ కలిసి సంయుక్తంగా, ఉమ్మడిగా, సమిష్టిగా ఉపాధ్యాయులు పడుతున్నటువంటి ఇబ్బంది దృష్ట్యా మనం కలిసి, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, నేను కూడా కలవడానికి ప్రయత్నం చేస్తాను. అలా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఉపాధ్యాయులు చెప్పేది, ఇప్పుడు జరుగుతున్నటువంటి టెట్లో
వాళ్ళకి అర్హత మార్కులు రావాలి. మీకు తెలుసు 90, 75, 60. అంటే ఓసీలకు 90, బీసీలకు 75, ఎస్సీ ఎస్టీ వికలాంగులు దివ్యాంగులకి 60 రావాలి. అవి కూడా వచ్చేటట్టు లేవు. చాలా కష్టపడి చదివాం. నిన్న గురదాల నుంచి ఒక టీచర్ గారు ఫోన్ చేశారు. ఆయన చాలా 15 రోజులు 20 రోజుల నుంచి చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యాను, కానీ నేను ప్రిపేర్ అయ్యింది ఒకటి, అక్కడ ఇచ్చింది ఒకటి, మన సిలబస్కి అనుగుణంగా ప్రశ్నలు ఇవ్వటం లేదని చెప్పేసి ఆయన ఆ తీవ్రమైనటువంటి ఆందోళన, అసంతృప్తి, నిర్వేదం కూడా వ్యక్తం చేశాడు. అందుకని ఖచ్చితంగా స్పెషల్ టెట్ ఇప్పుడు టెట్ జరిగిపోతుంది, ఇది మనం ఆపలేం. కానీ స్పెషల్ టెట్ నోటిఫికేషన్ వచ్చేలాగే కొన్ని అమెండ్మెంట్స్కి, కొన్ని సవరణలకి మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. కెఎస్ లక్ష్మణరావు, పీపుల్స్ ఛానల్.